నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన నివాసంలో అయ్యప్ప, భవానీ, శివస్వాములకు 18 రకాల వంటకాలతో భిక్ష ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉప్పంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ 4వ రోజు ఆలయంలో విశేష పూజలు. కోరంగిలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబానికి తాడిరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ చేయూత. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానంలో కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుని ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అంతరాలయంలో శివలింగానికి ప్రధాన అర్చకులు మానేపల్లి శివయ్య భక్తులు స్వామివారికి సమర్పించిన పాలు, పెరుగు, చెరుకు రసం, విభూది, గంధం, వట్టివేర్లు, పంచద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మహాలింగాన్ని వివిధ రకాల పూలతో అలంకరించి హారతి ఇచ్చారు. హరహర మహాదేవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. बृहस्पति विराजो अधिपूरुषः सजातो हत्यरिष्टः पश्चात् ममदो वरः यत्पुरुषेण
देवायज्ञमतन्मत वसन्तो हस्या सीदाध्यं रेष्मऋद्धमस्सरथभिः सप्तास्यासंवर्धयः त्रिसप्त समिधक्वात् तस्मात् जाता अजावस्यान्ते एते सहस्रभिसंवासामृत्य सत्यायहन्तः राजस्य भाजजातद्धारमजामे मृत्यभे स्वाहा मृत्यभे स्वाहा ओम शांति शांति अपमृत्यु भक्षुत भवेद सर्वज्ञः तथा स्वाहा मृत्यभे स्वाहा फलं फलाय देवाय नमः ओम नमस्ते देवाय नमः ओम विघ्नाय देवाय नमः ओम देवाय देवाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम नमः परमानन्दाय नमः पूजा कृष्णवे नमः मधुसूदनाय नमः అమ్మా మీరందరూ కూడా అడ్డం అమ్మా పైకెత్తండి అమ్మా మీరందరూ కూడా స్వామి గారి అందరూ కూడా తీర్థప్రసాద కూడా బయటవేయడం జరుగుతుంది తెలిసి సమయంలో భక్తులందరూ కూడా గమనించండి వాళ్ళందరూ కూడా రెండమ్మా దర్శనానికి రెండు జరగండి అమ్మా విజయ్ కేంద్రపాలిత ప్రాంతం యానంలో పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నివాసంలో అయ్యప్ప స్వామి పూజ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో మల్లాడి కృష్ణారావు ఆయన సతీమణి ఉదయలక్ష్మి దంపతులు ఈ పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉంచిన వినాయకుడు, కుమారస్వామి, శివపార్వతులు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలకు దంపతులిరువురు వేద పండితులు బుజ్జి మంత్రోచ్చరణ చేయగా పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప దీక్ష, భవానీ దీక్షలలో ఉన్న వారికి 18 రకాల వంటకాలు అరటి ఆకులో వడ్డించి భిక్ష స్వీకరించవలసిందిగా కోరారు. స్వాములతో కలిసి ఆయన భిక్ష చేశారు. అనంతరం భిక్ష చేసిన వారికి కృష్ణారావు దంపతులు పళ్లు పంపిణీ చేశారు. ఇంటి వద్ద ఉన్న గోశాలలోని గోవులకు ఉదయలక్ష్మి అరటిపళ్లు పెట్టి గోమాతలు ఆశీర్వాదం పొందారు. दर्शयामि नीराजनानन्तरं आचमनीयं समर्पयामि धाताधात्मनां भवस्य कृतेनं सवितादिशाहं కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ స్వామి గారు వస్తున్నారు.
10 రోజులు అమ్మవారి భక్తులకు, అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, భవానీలకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. మరి ఈ భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. గత ఎన్నో ఏళ్లుగా ఈ ఓం శ్రీ స్వామి యానం నియోజకవర్గంలో ప్రతి నెల ప్రజలకు ఉచితంగా అందించే బియ్యం అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఇటీవల ఉచిత బియ్యంకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి సివిల్ సప్లై కార్యదర్శి ముత్తంకు ఇచ్చిన వినతి పత్రం మేరకు జూన్ నుండి వచ్చే ఏప్రిల్ వరకు మంజూరు చేయడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలను మల్లాడి వివరించారు. యానం ప్రజలందరికీ నమస్కారం. గత 3 నెలల నుంచి ముఖ్యంగా 88% రైస్ 100 మందిలో 88 మందికి మాత్రమే రైస్ ఇస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పించి మిగతా వాళ్ళు 88% ఇస్తున్నారు. ముఖ్యంగా ఇవ్వాల్సింది ఉంటే 15,200 మందికి రేషన్ ఇవ్వాలి. అందులో 88% మాత్రమే నెలకి 230 టన్నులు మెట్రిక్ టన్నులు ఇస్తుంటే, నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తోటి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఎందుకు మీరు ఇవ్వట్లేదనంటే మాకు ఇచ్చే ఇదిలో 88% ఇస్తున్నారు, మిగతా 12% ఇవ్వట్లేదని చెప్పారు. ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళకి లేదు. ఇప్పటి వరకు మే వరకే రైస్ ఇచ్చారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళా అక్టోబర్ 5 నెలలు పెండింగ్ ఉంది. ఈ 5 నెలలు కూడా ఇప్పుడు ప్రభుత్వం టెండర్ కాల్ చేసి ఫైనల్ చేసి ఈ నెలలో ఇవ్వడానికి రెడీ అవుతుంది. దీంతో 100కు 100% మీరు ఇవ్వాలి. ఆ ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిబడి తప్ప మిగతా రైస్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి సివిల్ సప్లై
మినిస్టర్ కమ్ సీఎం గారికి అలాగే సివిల్ సప్లై సెక్రటరీ ముత్తమ్మ గారికి నేను ఒక రికమెండేషన్ ఇచ్చున్నా. ఆ రికమెండేషన్ బేస్ చేసి యానానికి 100%, 100కి 100% అంటే ఉద్యోగస్తుల్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి, లాస్ట్ జూన్ 1 నుంచి వచ్చే సంవత్సరం 2026 మే 31వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్తో కలిపి రైసు అందరికీ కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ఇప్పుడు 232 మెట్రిక్ టన్నుల నుంచి 263 మెట్రిక్ టన్నులు చేయడం జరిగింది. అందుకని ప్రజలారా, మీరు ఎవరు కూడా రైస్ ఇవ్వకపోతే ఆ రేషన్ షాప్ దగ్గర కానీ లేదా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కానీ కోఆపరేటివ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళి చెప్తే ఎవరు కూడా నో అని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 100లో 88 మందికి ఇచ్చి 12 మందికి ఇవ్వకపోవడం వల్ల ఆ 12 మంది కూడా వీళ్ళకి రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు 100కు 100% కాబట్టి ఏ ఒక్కరికి కూడా లేదని చెప్పడానికి, ఒకరోజు లేటుగా వెళ్ళినా కూడా లేదని చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ప్రజలకి 100కు 100% ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా సివిల్ సప్లై సెక్రటరీ ముత్తమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పల్లిపాలెంలోని కామరాజు ప్రాంగణం మధుశ్రీ హాల్ నందు ఆదివారం ఆదికవి నన్నయ్య జయంతి సభ ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం శరణ్ మండలి ఆంధ్రి కుటీరం మధునా పంతుల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఈ సభకు మధునా పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సభలో అజోవిబో ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య అప్పాజోషుల సత్యనారాయణ ప్రధాన ప్రసంగం చేశారు. నన్నయ్య రచించిన పలు పద్యాలను తనదైన శైలిలో వినిపించి ఆయా అంశాలను వివరించారు. సభలో ప్రముఖ కవి, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన తెలుగుదేలయన్న అనే గ్రంథంను ఆచార్య వేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. అలాగే ఆంధ్రి కుటీరం లోగోను అప్పాజోషుల సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆంధ్రి కుటీరం మధునా పంతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాకవి కళాప్రపూర్ణ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి వర్ధంతి సభ జరిగింది. సభలో సన్నిధానం నరసింహశర్మ, డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్, దాట్ల దేవదానం రాజు, మధునా పంతుల సత్యనారాయణమూర్తి మాట్లాడారు. అతిథులను, వక్తలను ఘనంగా సత్కరించి మొమెంటో అందజేశారు. మధునామూర్తి, ఎంవి చలపతి, అద్దేపల్లి ప్రభు, జోషుల కృష్ణబాబు, అవధానుల మణిబాబు తదితర కవులు, రచయితలు, మధునా పంతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారు నన్ను ఎందుకు పిలిచాడంటే, ఏదో నా మీద ఒక అవ్యాజమైన ప్రీతి, వారి యొక్క పెదనాయన గారి పుస్తకం వేశానని, ఇదంతా రకరకాల కారణాలు లేకపోతే నేనేమిటి నన్నయ్య గురించి మాట్లాడటానికి రావటం ఏమిటి. కానీ ఆయన నన్నయ్య భట్టుని గురించి మీరు వచ్చి మాట్లాడాలని కానీ నేను వెంటనే టక్కన ఒప్పుకున్న కారణం ఏంటంటే, మళ్ళీ ఒక తరవ పల్లెపాలన చూద్దామనేటువంటి ఒక మహా ఆశతో ఒక్క తరవ మళ్ళీ వచ్చి ప్రదేశం చూద్దామని, కానీ నేనేదో మాట్లాడతాను, నేను బ్రహ్మాండమైనటువంటి వాడిని అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మాత్రం రాలేదు సుమా. అలా కనుక ఉద్దేశం ఉన్నట్టయితే, నేనేదో గొప్పవాడిని నేను ఫీల్ అయ్యే ఉద్దేశం కనుక ఉండేటట్టయితే నేను ఏదో సాకు చెప్పేసి నేను రాలేను అంటే అయిపోయేది. కానీ నేను ఇక్కడికి వచ్చింది నన్నయ్య భట్టారకుడిని కాదు, ఒక తర్వాత తలుచుకుందామని. పైగా ఇప్పుడు ఈ వయసులో కొంత అంత పటుత్వం కొంత తగ్గుతోందని మనకే తెలుస్తుంది. ఇందాక రామబ్రహ్మ గారితో అంటున్నా ధనుసు వంగింది అని, అంతకన్నా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళలే. సరే, సన్నిధానం నరసింహశర్మ గారు నాకు అత్యంత ఆత్మీయుడు. ఆయన అంటే మిగతా వాడు ఆత్మీయులని కాదని కాదు, ఆయన అంటే నాకన్నా పొట్టానో మరి ఏమిటో తెలియదు. ఆయన కావలించుకుంటే నాకు ఒక రకమైన, ఒక తమ్ముడిని కావలించుకుంటే ఒక రకమైన ఆనందం. ఒక ఇది. రెండోది ఏంటంటే, ఆంధ్ర పురాణం ఆయన లేకపోతే జరిగే ప్రశ్న లేదు అసలు. ఆయన అంత సహృదయుడు, ఎంత సహృదయుడో మీకు బాగా తెలుసు ఆయన గురించి. ఎంత సహృదయుడో ఆయన చెప్పడానికి లేదు. కాబట్టి ఇది వీళ్ళందరినీ చూడటం కోసం వచ్చాను. ఆయన ఏమన్నారంటే, మీరు వచ్చారు కదా, మీరు మధునాపంత సత్యనారాయణ శాస్త్రి గారి మీద రాసిన 2 పద్యాలు చదవకపోతే నేను ధారణ చేస్తానన్నాడు. మరి మధుస్మృతి కర్త, ప్రాణహిత కవి, మరి అట్లా అడిగినప్పుడు ఇది చదవాలి కాబట్టి ఆ 2 పద్యాలు అనేసి మీ అందరికీ నమస్కారం పెట్టి కూర్చుంటాను. అదే ఏం ఆయన ఆంధ్ర పురాణానికి ముందు మాట రాసే పరిస్థితి వచ్చింది నాకు. అందులో ఒక 2 పద్యాలు రాశా, అవే ఈ పద్యాలు.
హోరై నన్నయ పద్య విద్య కనవద్యోపాసనామూర్తిగాన్ పారాణించిన శిల్ప సంపదల శ్రీనాథాత్మకంబైన నీ నిరంధ్రాంధ్ర పురాణ కావ్య సుషమా నిర్మాణమున్గాంచి విస్మేరుల్గారి రసజ్ఞ సంస్కృతులు శాస్త్రీ సత్యనారాయణ. హోరై నన్నయ పద్య విద్య కనవద్యోపాసనామూర్తిగాన్ పారాణించిన శిల్ప సంపదల శ్రీనాథాత్మకంబైన నీ నిరంధ్రాంధ్ర పురాణ కావ్య సుషమా నిర్మాణమున్గాంచి విస్మేరుల్గారి రసజ్ఞ సంస్కృతులు శాస్త్రీ సత్యనారాయణ. ఆదిన్నన్నయ నుంచి తాదృశపు కావ్య ప్రౌఢి 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. ఆదిన్నన్నయ నుంచి తాదృశపు కావ్య ప్రౌఢి 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. నేడి లెక్క నిండారెడి వైదగ్ధ్యాంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి నీ వగుట శాస్త్రీ సత్యనారాయణ. ఆదిన్ నన్నయ నుంచి తాదృశపు కావ్య ప్రౌఢి 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. నేడు ఈ లెక్క నిండారెడిన్ వైదగ్ధ్య ఆంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి వగుట శాస్త్రీ సత్యనారాయణ. అయ్యా ఏమిటది? ఆదిన్ అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పాలిగా, మరి మీరు ఫోటో తీసుకుంటున్నారు కదా. ఆదిన్ నన్నయ నుంచి తాదృశపు కావ్య ప్రౌఢి 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. నేడు ఈ లెక్క నిండారెడిన్ వైదగ్ధ్యాంధ్ర పురాణ కావ్య రచన ప్రజ్యోత దిగ్భాస సుశ్రీదంబై సను దంతివి ఈ వగుట శాస్త్రీ సత్యనారాయణ. దంతివి వగుట నువ్వు అయినంత వల్ల యథార్థంగా ఇది యథార్థంగా నమ్ముతా సార్. 6-7 కంటే లేరు. అంతే భలే చెప్పారు. అదే అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ జన్మ ఏమిటో దానికి కారణం ఏమిటో తెలియదు. వాళ్ళు కారణ జన్ములు వాళ్ళు అంతే. దానికి మనం ఏం వ్యాఖ్యానించడానికి ఏమీ అవ్వదు. కానీ వాళ్ళు ఎన్ని తరాల బట్టి జనాల్ని, అందుకనే నేనేమంటే ఎప్పుడు వీళ్ళని నేను మామూలుగా మనుషులతోటి పోల్చను. నన్నయ్య భట్టారకుడిని, పోతన్ని, విశ్వనాథాదుల్ని, మధునాథుడు సత్యనారాయణ శాస్త్రి గారిని నేను మనుషులతో పోల్చడానికి అవకాశం లేదు. వాళ్ళు మహానదులు. మహానదులు ఎందుకంటే మహానదికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి స్పేసు, ఒకటి టైము. స్పేసు ఎక్కడో పుడుతుంది, అది నాసిక్లో పుడుతుంది. పుట్టినప్పుడు చిన్నదిగా ఉంటుంది, ఏముండదు, పల్లెపాలమే. ఆ పల్లెపాలెం మామిడి చెట్టే. ఆ పల్లెపాలెం మామిడి చెట్టులాగానే చిన్నదిగా ఉంటుంది, ఏముండదు అక్కడ. అది పోను మిగతావన్నీ వచ్చేసి మహానదిగా అయిపోతుంది. కొన్ని వందల మైళ్ళు ప్రవహిస్తుంది. అది స్పేస్. టైం ఏమిటి? ఇప్పుడు నన్నయ్య భట్టుని గురించి మా నాయనగారు ఒక తీర్థంలో, ఆ గోదావరిలోనే మా నాయనగారు ఒక తీర్థంలో స్నానం చేసి అబ్బా ఏం గోదావరి అండి అన్నాడు. మా తాతగారు ఇంకో తీర్థంలో అదే గోదావరిలో అబ్బా అన్నాడు. నేను ఇంకో తీర్థంలో అబ్బా అన్నా. వీళ్ళు అట్లాంటి వాళ్ళే. ఇప్పుడు నా నన్నయ్య భట్టుని గురించి నేను ఇక్కడ మాట్లాడాను. నేను ఐఎమ్ షూర్ అండ్ ఐ గ్యారంటీ ప్రపంచంలో ఈ సమయంలో ఇదే సమయంలో నన్నయ్య భట్టుని గురించి ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరింటోనో జరుగుతుంది, అది ఎవరికో చెప్తున్నాడు, ఏదో పాఠం చెబుతున్నారు. అటువంటి వాళ్ళు మహానదులుగాక మనుషులు ఎట్లా అవుతారు? కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా మహానది సదృశులు. నాకు ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చి ఇంతమందిని మళ్ళీ కలిసేట్టుగా మా కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు ఏమిటి పాపం, ఆయన ఆ తెనాల నుంచి వచ్చాడు, ఆ కొప్పరపాయన నారాయణమూర్తి గారు ఎక్కడో రైల్లో వచ్చాట. నేను ఆయన ఎట్లా వస్తున్నాడో తెలియదు, లేకపోతే నా కారులో వేసుకొచ్చేవాడిని. అటన్నా వచ్చి
దాని తర్వాత సన్నిధానం వారు ఈయన గరిమెళ్ళ వారు, గరిమెళ్ళ అంట, గరిమెళ్ళ కాదు, ఆయన ఉంటే ఆయన వచ్చేవాడు. ఆయన లేదు, దుఃఖం. అయ్యా చాలా చాలా ఆనందంగా ఉంది. నేనేదో మాట్లాడతామని కాదు, కానీ నాకు ఆనందంగా ఉంది, పంచుకున్నాను అంతే. అందరికీ నమస్కారం. చిత్రకారుడు బ్రిమ్ బాపు గారి శిష్యుడు, మాకు అత్యంత ఆప్తుడు. నేను కోరిన గంటన్నరలో తయారు చేసి ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు ఇవాళ ఆవిష్కరించి నాకు మసనామూర్తికి అది అందజేస్తారు. ఆయన ఆ లోగో మీద ఇక్కడి నుంచి మా లెటర్ హెడ్లు కానీ కార్యక్రమాలు కానీ ఆ లోగోతో నడుస్తాయి. అది ఆవిష్కరించవలసిందిగా మరి రామబ్రహ్మం గారిని సవినయంగా కోరుతున్నాను. దగ్గరికి ఉండండి సార్, అందరూ ఇలా చూడండి సార్, అలా పట్టుకోండి సార్. రెడీ సార్, రెడీ. వెయిట్ ఓకే. నేను వారిద్దరికి దీన్ని అప్పగిస్తున్నాను. అలా కొంచెం కింద అది ఓకే, రెడీ సార్, అలా ఉండండి. మీరు ఒకసారి పట్టుకోండి. రండి సార్, ఎవరన్నా ఉంటారు. ఇలా రండి, ఇలా పైకి రండి, అలే రండి పైకి. తర్వాత వారసులు మనం ఎంతో ప్రేమతో ఒక్కరిని ఇవన్నీ చేస్తూ ఒక 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చాం. కనీసం వాహన సౌకర్యానికి కూడా సరిపోనంత అమౌంట్ ఇది. పట్టుకోండి సార్, ఒక్కొక్కరు ఒక బుక్ అలా పట్టుకోవాలి. ఓకే, ఇలా చూడండి. చెప్పండి సార్, మీ బుక్ కూడా కొంచెం దగ్గర కూడా అండి, ఇలా దగ్గర.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్నను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు స్పీకర్ అయ్యన్న పాత్రుడిని పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయ వేద పండితులు స్పీకర్కు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూరి చక్రధర్రావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తనయులు బండారు సంజీవులు అయ్యన్న పాత్రుడికి ఆలయ విశిష్టతను తెలిపారు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇన్నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను ఈ మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా, నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గరికి కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ దొరుకుతుంది. తాళరేవు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పాడి రైతులకు రెండవ విడత కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన పశువుల దాణా పంపిణీ కార్యక్రమం తాళరేవు పశువుల ఆసుపత్రి వద్ద జరిగింది. వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ బ్రహ్మవేద, కూటమి నాయకులు మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు యనమండ్ర విజయ్ కుమార్, కండేపల్లి శ్రీనివాసులు రైతులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత పాడి రైతుల కష్టాలను గుర్తించి వారి పాడి ఆవులు, గేదెలను ఆకలి బాధ నుంచి రక్షించాలని దృఢ సంకల్పంతో స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాథుర్ల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పశువుల దాణా మంజూరు చేశారన్నారు. రైతులందరి తరపున వారికి స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కండేపల్లి శ్రీనివాస్, ప్రసాద్, బాబీ, రామకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క మేత రావడం, దాని ఖరీదు ఇంచుమించు 2,40,000 వరకు ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ యొక్క అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా మనకి ఆల్రెడీ లిస్టులు అధికారుల దగ్గర ఉన్నాయి. ఏ పంచాయతీలో ఎవరెవరి దగ్గర ఎన్ని పాడి ఉంది, ఏ ఉందన్న వివరాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు సహకరించి ఎవరో కూడా గొడవలు పడవద్దు. వాళ్ళు ఇచ్చిన తీరు ప్రకారం స్లిప్పులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాం.
ఇదే ఊరినట్టుగా ఉంది. పర్లేదా? భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలపరిచే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓటర్ల గణన కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. బీహార్ రాష్ట్రంలో విజయవంతంగా మొదటి దశ పూర్తి కాగా ప్రస్తుతం రెండవ దశలో 12 రాష్ట్రాలలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి నుంచి భారతీయ జనతా పార్టీ నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఆర్బీ అశోక్ బాబు, పార్టీ స్టేట్ సెక్రటరీ పొహలేంది యానం పరిధిలో బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాల రాజు సారథ్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. వారు ఓటర్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ యొక్క ప్రాధాన్యత, విధానం, ప్రతి బూత్ స్థాయిలో చేయాల్సిన చర్యలపై సవివరంగా బూత్ లెవెల్ ఏజెంట్స్కు, కార్యకర్తలకు వివరించారు. అశోక్ బాబు మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు, ఏజెంట్లు సమగ్రంగా పనిచేసి ఎవరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి అని అన్నారు. ఆయన యానం పరిధిలోని మొత్తం 33 బూతుల్లో ప్రతి బూత్కు ఒక బూత్ ఏజెంట్ను నియమించి వారి సహకారంతో ఓటర్ల వివరాలు సమగ్రంగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమమే కాకుండా ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించి ఒక జాతీయ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే 33 బూత్కు 33 ఏజెంట్ మనం అపాయింట్ చేయాలి. అంటే ఈ యానంలో 33 బూత్కు మనం వచ్చి BLA 2 మనం అపాయింట్ చేసి ఆ BLA 2కు మనం వచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎట్ట పని చేయాలనేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాగా పార్టీ వచ్చి నన్ను ఇక్కడ పంపించినారు. పార్టీ వర్క్ కాగా ఈరోజు నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు ట్రైనింగ్ అన్నీ ఇప్పుడు ఇక్కడ BLA 2కు మనం ఇచ్చి ఉంటాం. ఇదిదా మన వచ్చిన పనికి టుడే. బీజేపీకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే మన నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉండగాను మన ఫండ్ని అన్నీ ఇవ్వమని చెప్పి హైకమాండ్లో చెప్పినారు. నేను నా ఫండ్ని 25 lakhs ఈ యానం కాన్స్టిట్యున్సీకి ఇచ్చి ఉంటాను. 2 పనికి నేను ఇచ్చి ఉంటాను. ఒకటి వచ్చి కుర్సంపేటలో ఉండే బరియల్ గ్రౌండ్, హిందూ బరియల్ గ్రౌండ్కి 17 lakhs, అదే కుర్సంపేటలో ఉండే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 7 lakhs అండ్ సంథింగ్ యాడ్ అమౌంట్ ఇచ్చి ఉంటాను. ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీకి యానం కాన్స్టిట్యున్సీ పైగా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మేము అది డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ మనం సపోర్ట్గా ఉంటాము. అదంతా అది ట్రైనింగ్ అని మనం ఇచ్చి ఉంటాం. ఇప్పుడు మన BLA 2 అందరూ మనం పని చేసేదానికి అందరం వచ్చి రెడీగా ఉంటారు. 33 బూత్కు అపాయింటెడ్ BLA 2 స్టేట్ ప్రెసిడెంట్ విజిట్ చేసేదానికి ఉండారు. ఇక్కడ యానంలో ఆయనను మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేసి నేను ఇక్కడ మన తయారవుతాం ఎలక్షన్కి. మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆ మీటింగ్ లో మీరు ఇదన్నీ డిస్కస్ చేయవచ్చు. ఇప్పుడు మన SIR మన కోనసీమ జిల్లాలో పశుదాన అభివృద్ధి, పాల పరిశ్రమలో ముఖ్యమైన పురోగతిని సాధించడంలో జిల్లా సహకార సంఘం, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా రైతుల సంక్షేమానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాలోని పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి కోనసీమ పశువుల దాణా పంపిణీ పథకం విధి విధానాలు గూర్చి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశువుల సంతతి, పాల దిగుబడులు పెంపకానికి గాను వివిధ కంపెనీల సమన్వయంతో సరసమైన ధరల, పోషక విలువలు కలిగిన పశుదాణా సరఫరాకై జిల్లా యంత్రాంగం వినూత్నంగా చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో పశుదాణా అభివృద్ధి ద్వారా పాల పరిశ్రమ పురోగతి, ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ పశు సంక్షేమ కార్యక్రమాలు, పాల ఉత్పత్తి, వార్షిక వృద్ధి పాల
ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ కోనసీమ పశువుల దాణా పథకం ఎంతో ఉపకరిస్తుందన్నారు. పాడి పశువులలో పాల దిగుబడిని పెంచేందుకు, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడేందుకు, ఆరోగ్యవంతమైన దూడలు జన్మించేందుకు, ఏడాదికి ఒక దూడ జన్మించేందుకు, పెయ్యలు సకాలంలో ఎదకు వచ్చేందుకు, రోగ నిరోధక శక్తి పెంపొందించుటకు, పాలలో వెన్న శాతం పెరగడానికి సమీప ఫ్యాక్సులు సంప్రదించి కోనసీమ పశువుల దాణా పొందాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. సో బ్యాగ్స్ ద్వారా ఎందుకు ఇవ్వాలి అంటే బేసికలీ మీకు ఎలా కంటిన్యూస్గా ఫార్మర్స్ యూరియా అని యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అండ్ దెర్ ఈజ్ ఏ లోన్ తీసుకునే డెట్ తీసుకునేది కూడా ఉంది. సో డెఫినెట్గా ఫార్మర్స్కి మీతో టచ్లో ఉంటారు కాబట్టి సో మీ ద్వారా ఆ ఫీడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని థాట్ అవుట్. సో ఐ థింక్ వీ నీడ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. DCO ఆఫీస్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ అండ్ కన్సర్న్ సెక్రటరీస్. సో దిస్ విల్ బి లైక్ సో మనకి ఇండెంట్ రైజ్ చేస్తాము. ఆ కన్సర్న్డ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ మీ యొక్క ప్యాక్స్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారో అక్కడికి వచ్చి దింపేస్తాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days. 3 daysలో చేస్తాడు కదా, దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో ఓన్లీ మీరు హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఆఫ్టర్ ఛార్జ్ అరౌండ్ 20 rupees అనుకున్నాం పర్ ఈచ్ బ్యాగ్, అంతే కదా. సో ఈచ్ బ్యాగ్స్ కమ్స్ అట్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 1020 50 kg బ్యాగ్ అనుకున్నాము. సో ఇందులో ఆల్రెడీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్న బ్యాగ్స్ చైర్మన్స్ ఉన్నారో ఆల్రెడీ కాంటాక్ట్ చేశారు, వాళ్ళకు కూడా ఇస్తాము. సో దిస్ నెంబర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్. సో ఎక్కడెక్కడైతే గోడౌన్ ఫెసిలిటీ లేదని చెప్తున్నారు, సో మేక్ షూర్ దట్ గోడౌన్ అనేది పెద్దగా అక్కర్లేదండి. దీనికి ఎంత తీసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటాడు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఎక్సర్సైజ్. అంటే ఫార్మర్ తన ఇండెంట్ రైజ్ చేసిన తర్వాతనే మీరు ఆ కన్సర్న్ వచ్చి డెలివరీ చేస్తాడు. సో ఫార్ జరుగుతాయి. సో ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఒకసారి నాకు ఎవరైనా ప్యాక్స్ నుంచే మీకు ఏదైనా ఎంత డౌట్ ఉంటే అడగండి, ఉంటుంది ఇది. సో 1020 per 50 kg బ్యాగ్. బయట ఇట్స్ అరౌండ్ స్టోల్ 1100 నుంచి 1239 కూడా. తాళరేవు మండలం పి మల్లవరంలో తుఫాన్ పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి మంజూరైన నిత్యావసర సరుకులను అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ, సొసైటీ అధ్యక్షుడు వీర, సర్పంచ్ రామకృష్ణ, వైస్ ఎంపీపీ నాగేంద్ర ప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, విళ్ళా సత్యనారాయణ, పలివెల సత్యబాబు, దున్నా సుబ్రహ్మణ్యం, డి సుబ్బారావు, పితాని విష్ణు, పి శ్రీను, ఎం శ్రీను, రంగా, శోభన్ బాబు, గౌతమ్, విఆర్ఓ అర్జునరావు, సత్తికొండ, బళ్ళ చిరంజీవి, నాగభూషణం, అంబేద్కర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అవ్వడంతో కట్టుబట్టలతో రోడ్డును పడ్డ నిరుపేద వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న కళావతీలకు తాళరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి సామ్యూల్ సాగర్ చేయూత అందించారు. ముందుగా వారిని పరామర్శించిన ఆయన వారి పరిస్థితిని చూసి వారి కుటుంబానికి అవసరమైన బియ్యం, వంట వస్తువులు, నిత్యావసర సరుకులు 3000 రూపాయల నగదును అందించారు. అధైర్యపడవద్దని, వారు అందరూ అండగా ఉంటామని ఈ వృద్ధ దంపతులకు ధైర్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, చలపతి, స్థానికులు నల్లి శ్రీనివాస్, చంద్రాల శ్రీనివాస్ చౌదరి, సాగి రామకృష్ణ, రాజు, రొక్కం లోవరాజు, జగతాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు దున్నా సింహాద్రమ్మ నివాసంలో కార్తీక మాస పూజలు జరిగాయి. ఇంటి వద్దనున్న ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పేరంటాళ్లకు సహబంతి భోజనం ఏర్పాటు చేసి అనంతరం పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె పెద్ద కుమారుడు చంద్రశేఖర్ పుట్టినరోజు కావడంతో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చి కుమారుడిని ఆశీర్వదించి ఉసిరి చెట్టు కింద భోజనాలు స్వీకరించారు.
తాళరేవు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహారుద్రయాగం పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కొత్తలంక వాత్సవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మత్వంలో శైవాగమనం ప్రకారం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు పూజలలో సత్యనారాయణ, కిరణ్ కుమార్, రమేష్, పైడికొండల రమేష్, అమ్మిర్ రాజు, రాంబాబు, సురేష్ బాబు, రాంబాబు, సలారి వీరభద్రరావు, దంగుడు బియ్యం ధర్మరాజు, దౌలూరి బ్రహ్మాజీ నాయుడు, కట్టా గోవిందరాజులు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, రుద్రాభిషేకం, రుద్రపారాయణం, సూర్య నమస్కారాలు, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, శివ పరివార దేవత హోమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొన్నారు.
ఇన్ని రోజుల్లో ఇన్ని ఋతులు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ సూపర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని యానంలో సొసైటీలు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. యానం బైపాస్లో గల ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏకంగా కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తూ ఉండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలం చెల్లిన బీర్ల విక్రయంపై ఫిర్యాదు. తాజాగా జరిగిన తనిఖీలలో ఒక ప్రభుత్వ మద్యం షాపులో ఇప్పటికే 4 కేసులు కాలం చెల్లిన బీర్లను వినియోగదారులకు విక్రయించినట్లు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారి సెంథిల్ కుమార్ షాపులో ఉన్న మరొక 3
కేసులు కాలం చెల్లిన బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లిన మద్యం విక్రయంతో పాటు యానంలోని ప్రభుత్వ, ప్రైవేటు మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రతి సీసాపై అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణాల్లోనే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన మందమ్ముతుంటే ప్రైవేట్ షాపుల్లో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో ఆ దేవుడికే ఎరుక అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణమని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రతి నెల మద్యం స్టాక్ నిల్వ ఎంత ఉందో తనిఖీ చేయకుండా కాలయాపన చేయడం వల్లే వినియోగదారులు ప్రాణాలకు ప్రమాదకరమైన మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం దుకాణాలలో ఉన్న స్టాకును తనిఖీ చేయాలని, వినియోగదారులు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అవి లోన్ ఎట్టారా పక్క తీసుకొచ్చి వెళ్ళి తీసుకొచ్చి విడిపెట్టి వెళ్ళే అది ఆశని కూడా తీసాం. కింద షాడో వచ్చేది లైట్ వేద్దాం. పొలంలో ఎన్ని కేసులైనా ఉండొచ్చండి. ఇప్పుడు షాప్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఇది చూసుకోక జరిగిన పొరపాటు కాబట్టి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎలా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి అవన్నీ వెనక్కి పంపించేస్తాం. గోడౌన్లో ఉంది స్టాక్. ఇది కానీ ఇది చూడలేదండి, అది చూడాలి. గోడౌన్కి వెళ్ళి కానీ తెలియదు. మనం రోజు నేను ఇది ఒకటే కాదండి, అక్కడ ఆఫీస్లో కూడా చూసుకోవాలి. ఆఫీస్ వరకు, ఎలక్షన్ వరకు అన్నీ చూసుకోవాలి. అందుకు కుదరదు. అందుకనేసి మురళి గారు, శేఖర్ మురళి గారు అందుకనేసి అన్నీ కుదరదు. అంటే తెలుసో తెలియక జరిగిపోయింది. మేము వెనక డబ్బులు ఇచ్చేసుకుంటున్నాం అంటున్నాం. బీర్లు కాదు అంటున్నాం. వెనక కుదరదు అన్న సరే చచ్చిపోతే ఇప్పుడు మీరు చూసుకున్నారు కదండి. అలాగే కదా ఇక్కడ మొన్న వేసారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్తీక మాసం ఒక కేసు వెళ్ళింది. ఆ ఒక కేసుకి మేము ఇదైపోయినాం. మిగతాయన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు తాగిన వాళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ అండి. పొరపాటు మాకు తెలియదు. ఏమైనా అయిందనుకోండి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అదే ప్రాబ్లం. ఎందుకంటే మాకు తెలిసి ఏం జరగలేదు. మాకు ఫస్ట్ టైం అంటే మీరు మీద దాకా ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు జరగకే ఇలా వచ్చింది. నా పేరు శ్రీనివాస్, మాది కనకాలపేట. ఏదైతే యానంలో బైపాస్లో ఉన్నదో ఇండియన్ ఆయిల్ పక్కన గవర్నమెంట్ వైన్ షాప్ అనేది ఉందో, దాంట్లో నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి బీర్లు కొనడం అనేది జరిగింది. బీర్లు కొన్న తర్వాత వాళ్ళు తాగేసారు ఆల్రెడీ. మళ్ళీ ఇంకా బీర్లు తీసుకుని వచ్చారు. నేను ఈలోగా బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి నేను మామూలు కూర్చొని చూస్తూ ఉంటే బీర్ చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ చూస్తే ఆల్రెడీ డేట్ ఎక్స్పైర్ అయిపోయి వారం రోజులు అయింది. వారం రోజులు బీర్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. 3వ తారీఖుతో అయిపోయింది. 9వ తారీఖుతో ఇంకా అమ్ముతున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిన్నే మాకు ఆర్య ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది, మీ స్టాక్ నిన్నే వచ్చింది, నిన్న అమ్ముతారు. మరి అది ఎవరి ఫాల్ట్? స్టాక్ అయిపోయిన డేట్కి కూడా పర్మిషన్ ఇస్తున్నారని యానలో నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ని ఏ విధంగా దాచేస్తున్నారో చూడండి. ఆ షాప్ వాళ్ళు, అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టాక్ దాచేస్తున్నారు అనేది మీరు చూడండి. అడిగినందుకు ఈ స్టాక్ పట్టుకెళ్ళి దాచేస్తున్నారు వాళ్ళ పక్కన. ఇది డేట్ అయిపోయి 3వ తారీఖున అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 3వ తారీఖుతో డేట్ అయిపోయింది. 9వ తారీఖు వరకు డేట్ ఈ బాటిల్కి వచ్చి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఆ బాటిల్ గవర్నమెంట్ షాప్ అంటే ఎలా ఉండాలి, రేట్ తక్కువ ఉండాలా లేదా? ఓ బీర్కి వచ్చింది కానీ, ఒక ముసలాడు వచ్చింది కానీ అన్ని మందుల మీద 10 రూపాయలు ఎక్స్ట్రా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తన నివాసంలో అయ్యప్ప, భవానీ, శివస్వాములకు 18 రకాల వంటకాలతో భిక్ష ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉప్పొంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ 4వ రోజు ఆలయంలో విశేష పూజలు.
కోరంగిలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబానికి తాడురేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ చేయూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.